విజయనగర సామ్రాజ్యం దృశ్యం. రాజభవనం, మార్కెట్, ప్రజలు కుదురుగా జీవనం. శ్రీకృష్ణదేవరాయల పాలనలో అభివృద్ధి చెందిన విజయనగర రాజ్యం, బంగారు వ్యాపారం, వజ్రాల వ్యాపారం, సంతోషంగా ఉన్న ప్రజలు. కొంతమంది వ్యాపారులు రహస్యంగా మాట్లాడుకుంటారు, వజ్రాలపై పన్ను ఎక్కువగా ఉంది. అవి పొడి చేసి రసం, ఔషధం అని అమ్మితే పన్ను తప్పించుకోవచ్చు. మార్కెట్లో దుర్లభ ఆయుర్వేది రసం అని పేరు పెట్టి అమ్ముతున్న వ్యాపారులు సీసాలలో తెల్లటి లేదా నీలి రంగు పొడి. ప్రజలు ఔషధమని నమ్మికొంటున్నారు. ఒక్క సైనికుడు రాజుకు సమాచారం ఇస్తా. మహారాజా, రసాలుగా అమ్ముతున్నవాళ్ల దగ్గర నిజానికి ఖరీదైన వజ్రాలే ఉన్నాయట. శ్రీకృష్ణదేవరాయలు గంభీరంగా కోర్టులో కూర్చుంటారు. వ్యాపారులను పిలుస్తారు. రాజమందిరంలో తీవ్ర విచారణ. వ్యాపారులు తలదించుకుని నిలబడటం ప్రజల ప్రయోజనం కోసం అని చెప్తూ పన్ను తప్పించుకోవడమే లక్ష్యం అని ఒప్పుకుంటారు. రాజు ప్రశంసిస్తూ, తెలివి మంచిది కాని రాజ్యాన్ని మోసం చేయకూడదు. ఇకపై నిజాయితీగా వ్యాపారం చేయాలి. రాజు కొత్త చట్టాలు ప్రవేశపెడతారు. వజ్ర దందాపై కఠిన నిబంధనలు. మార్కెట్లో నిజాయితీగా వ్యాపారం మొదలు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. జ్ఞానం, నిజాయితీ కలిసినప్పుడు రాజ్యం వికాసిస్తుంది. రాజు వాక్యంతో కథ ముగింపు.